నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. ఏ మాయ చేసావాతో సమంత గారు ఎంట్రీ ఇచ్చి నిజంగానే మనందరినీ ఏం మాయ చేశారు. ఓకే, ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయ్యి 15 years అవుతుందా? సో సెలబ్రేషన్స్ చేస్తున్నారు అట, ఏం చెప్తారు? 2010 February 25th రిలీజ్ అయింది ఏం మాయ చేసావే. దానికి ముందు మాస్కో కావేరి అనే సినిమాతో సమంత ఎంట్రీ ఇవ్వాల్సింది, బట్ ఆ సినిమా ఎందుకో రిలీజ్ కాలేదు. గౌతమ్ మీనన్ గారు సమంత రుత్ ప్రభుని తెలుగుకి పరిచయం చేశారు. నాగ చైతన్యకి సూపర్ డూపర్ హిట్ ఇందిరా ప్రొడక్షన్స్, మన కృష్ణ గారి అమ్మాయి మంజులా ఘట్టమనేని ఆమె తీసిన ప్రొడక్షన్ ఇందిరా ప్రొడక్షన్స్ మీద ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, గౌతమ్ మీనన్. సో ఆ సినిమా మనకు 2010 February 25th రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్. అసలు లవ్ అంటే ఇది, ప్రేమ కోసం అబ్బాయి ఎక్కడికైనా వెళ్ళడం, అసలు వాళ్ళిద్దరు పేరు చిన్మయి శ్రీపద వాయిస్ ఓవర్ ఫర్ సమాంత, ఆ సీన్, ఆ కేరళ అలప్పి, ఒక ఫిలిం డైరెక్టర్ తన ప్యాషన్ని ప్రేమను వదిలేసి అయిపోయి సక్సెస్ అయిపోయాక మళ్ళీ వాళ్ళని కలవడము, ఇవన్నీ చాలా అద్భుతంగా చూపించారు. ఇందులో సమాంత మొన్న ఒక రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మన పాస్ట్ అంతా తోకోవడం దేనికి, నాకు ఆ సినిమా చాలా గుర్తుందండి. నా ఫస్ట్ షాట్ కార్తీక్ని గేట్ దగ్గర కలవడము, నాగ చైతన్య అనకుండా కార్తీక్ని గేట్ దగ్గర కలవడము అని చెప్పింది. అదేంటండి హీరో గారు కదా అంటే, యా హీరో నేమ్ ఇస్ కార్తిక్ ఇన్ ద మూవీ అనింది అనమాట. సో షీ డజంట్ వాంట్ టు డిగ్ ద పాస్ట్, ఆ పేరు చెప్పి మళ్ళీ ఆ పాస్ట్లోకి వెళ్ళడం దేనికి అని అక్కడితో కట్ చేసేసింది. నాకు అన్నీ గుర్తున్నాయండి. గౌతమ్ మీనన్ గారు ప్రతి ఒక్క సీన్ ఎక్కడెక్కడ ఏమేమి చెప్పారో అదంతా నాకు గుర్తుంది ఆ సినిమాకి సంబంధించి. హీఈస్ అ వెరీ ఫెంటాబులస్ డైరెక్టర్. నన్ను కాస్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ ఆ సినిమాకి, లేకపోతే సమాంత అనేది ఉండేది కాదు ఇక్కడ. బేసికల్లీ మేబీ ఏదో 4-5 సినిమాల తర్వాత సమాంత వచ్చిండేదేమో. నాకు భాష రాదు, అండ్ స్టార్టింగ్లో నేను అలాంటి బట్టలు వేసుకొని చేయాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. కానీ నేను కావాలని ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఎస్ దిస్ ఇస్ నా సమాంత, అది జస్సీ అలాగే ఉంటుంది, జస్సీ అలాగే ముద్దు పెడుతుంది, జస్సీ అలాగే ఉంటుంది, సమాంత కాదు అని. దాని తర్వాత ఇన్నేళ్ళ జీవితం, 15 years ఇస్ నాట్ ఎ స్మాల్ టైం. నేను వచ్చి 15 ఏళ్ళు కంప్లీట్ చేసి స్మాల్ టైం కాదు. దాంట్లో ఎన్నో ఎత్తులు పల్లాలు, న్యాయం అన్యాయం, అబద్ధాలు నిజాలు అన్నీ చూశాను నా జీవితంలో. నా జీవితం చాలా నేర్పించింది. ఇప్పుడు నేను సుస్థిరంగా నిన్నాను, నేను నా భుజం మీద నిలబడగలుగుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను, నా భుజం మీద వేరే చేయి లేదు అనే అవసరం నాకు లేదు. నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను. ఐఎమ్ కమింగ్ బ్యాక్ విత్ 2 బ్లాక్ బస్టర్స్ ఇన్ తెలుగు. ఒకటి ట్రాలాలా పిక్చర్స్ లో ఆమె ఒకటి చేస్తుంది, ఇంకోటి నందిని రెడ్డి గారు, అవును అదొక సెన్సేషన్. మళ్ళీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కదా, అందరూ కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఒక ఫోటో రిలీజ్ చేసిన తర్వాత నందిని రెడ్డి గారు, నీ పిచ్చితనంతో మళ్ళీ నేను నా డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉండు శామ్, కమాన్ అని పెట్టింది అనమాట నందిని రెడ్డి. సో మళ్ళీ ఓ బేబీ చూస్తామా, ఓ బేబీ కన్నా ఇంకేదైనా అద్భుతమైనది చూస్తామా. సమంతలో ఓ బేబీలో అసలు అద్భుతమైన నటన, సూపర్ అసలు. దట్టు ఒక ముసలి క్యారెక్టర్లో ఆమె పరకాయ ప్రవేశం చేసి చేయడం అంటే చాలా కష్టం. నో బడీ కెన్ డూ దట్. ఆమె చేసింది, ప్రూవ్ చేసుకుంది. సో అలాగే నేను నా హెల్త్ అప్డేట్స్ గురించి నేను ఇప్పుడు బాగున్నాను, ఆ టాబ్లెట్స్ మెడిసిన్స్ అన్నీ తీసుకుంటున్నాను. అది నేను చనిపోయేంత వరకు తీసుకోవాల్సిందే, బికాస్ దట్ ఈస్ ద బూస్టర్స్ ఫర్ మీ అని ఆమె చెప్పడము. ఇవన్నీ కూడా ఎక్కడ నాగ చైతన్య గారిని గుర్తు చేసుకోకుండా చెప్పిన విషయాలు. దట్ ఈస్ ద పాజిటివిటీ. మాట్లాడదలుచుకోలేదు. కొన్ని గుర్తులేవండి నాకు, కొన్ని గుర్తున్నాయి అనింది. జీవితంలో ఈ 15 yearsలో మీకు అన్నీ గుర్తున్నాయి అంటే, అన్నీ గుర్తున్నాయండి, కొన్ని గుర్తు చేసుకోదలుచుకోలేదు, గుర్తు లేదు అని చెప్పింది అనమాట. హర్ లైఫ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద ఫీమేల్స్, బేసిక్ ఆల్ ద ఉమెన్. ఇప్పుడు మనం పొద్దున కల్పన గారి గురించి కూడా మాట్లాడుకున్నాము, అండ్ అలాగా చాలామంది ఆడవాళ్ళ గురించి. చిత్ర గారు వాళ్ళ పాప చనిపోయిన తర్వాత ఎంత అసలు అది కళ్ళ ముందే స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయారు వాళ్ళ పాప, అదొకటి. అండ్ కల్పన గారు అదొకటి. ఇంకా మన సునీత గారు కానీ, ఆల్ ద ఫీమేల్ విమెన్ హూ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దేర్ లైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ సమాంత. ఎందుకంటే తనకి బాలేనప్పుడు తల్లి తండ్రి ఉన్నారు, ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు తండ్రి లేడు, తల్లి ఒక్కటే ఉంది. తల్లికి ఎంతకని చెప్పుకుంటారు, ఆ కుక్కలకి చెప్పుకుంటుందేమో పాపం. ఆమె ప్రతి సందర్భంలోనూ పెడతా ఉంటారు తెలుసా, నిన్న కూడా పెట్టారు, బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. సాషా హ్యాష్, ఇంకోటి ఉంటుంది పిల్లి. అవును, అది ఆల్ ఆఫ్ ఇట్లా చూసింది. అది
అలా ముద్దుగా బజ్జుని. సో హర్ లైఫ్ ఈస్ గుడ్ అండి. అందరూ ఎందుకు అమ్మాయిని అందరూ సమంత వల్లనే నాగ చైతన్య ఇలా అయిపోయాడు అంటారు కానీ ఎవరి వల్ల ఎవరు కారు. ఎవరి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు, ఎవరి జీవితాన్ని వాళ్ళే బాగుపరుచుకుంటారు. ఒకరి వల్ల ఒకరి జీవితం నాశనం కాదండి. బట్ ఆర్ లైఫ్ ఇస్ సో గుడ్ నౌ అండ్ షీఈస్ యాక్టింగ్ గుడ్. అండ్ ఆమె లైఫ్లోకి లవ్ అనేది మళ్ళీ వచ్చింది, అందుకే అంత హ్యాపీగా ఉంటుంది. సో షీ ఆల్సో గెట్టింగ్ టు స్టెబిలైజ్డ్ విత్ వన్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్. మనం చూసాం, మన వ్యాలంటైన్స్ డే కూడా పెట్టి జీవితాంతం నాతో ఉండగలవా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా అన్నట్టుగా ఒక పోస్ట్ నాకు భయం వేస్తుంది నువ్వు ఉండగలవా అని. దట్ ఈస్ వాట్ షీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ బట్ షీ స్కేర్డ్ అగైన్ వాట్ విల్ హ్యాపెన్ అనేది. అండ్ షీ వాంట్స్ టు గెట్ మదర్హుడ్ బేసికల్లీ. షీ లవ్ దట్ థింగ్ యాక్చువల్లీ బేసికల్లీ. బట్ దేవుడు ఏం రాసి పెట్టాడో మనకు తెలియదు కాబట్టి. బట్ ఈ 15 years అయిన సందర్భంగా చాలామంది సెలబ్రిటీస్ సమంతకి కంగ్రాచులేషన్స్ చెప్పారు. దానివల్ల ఆమెకు 2 movies ట్రాలాలా పిక్చర్స్ అండ్ ఇంకొక మూవీస్తో కొలాబరేట్ చేస్తుంది. అండ్ షీ బికేమ్ ఆంటర్ప్రీనియర్ ఫర్ 3 things. One is Ecom School and Saki World and ట్రాలాలా పిక్చర్స్కి. అండ్ she is indulged in one more business called Secret Chemistry, పర్ఫ్యూమ్స్ అండ్ స్లీప్ కానీ నిద్రకు కానీ అవి వేసుకుంటే కొంచెం నిద్రపోవచ్చు. లేదు, ద పీస్, బాడీ పీస్ కోసం అని సీక్రెట్ కెమిస్ట్రీ అని చెప్పి ఒకటి లాంచ్ చేసింది అనమాట ఆమె. యాక్చువల్లీ దోస్ ఆర్ ద పర్ఫ్యూమ్స్ విచ్ వన్స్ వీ స్ప్రే ఇట్ అండ్ వీ కెన్ స్లీప్. అవునా? సో మనం ఓరల్ గా తీసుకోవాల్సిన అవసరం అది ఏం లేదు. పీస్ అది అంతే. కొంతమంది ఆ స్మెల్ చూసి నిద్ర వచ్చేస్తుంది కదా. అంతే కదా. ఇప్పుడు కొన్ని మొక్కలు వస్తున్నప్పుడు ప్లాంట్స్ అవి చేస్తే నిద్రపోతాము ఇవన్నీ చెబుతూ ఉంటారు. సో షీ ఈజ్ ఇంటూ దాట్ యాక్చువల్లీ. సో ఆల్ ఫీమేల్ ఆర్టిస్ట్ ఆర్ ఇంటూ ద స్కిన్ అండి. ఇప్పుడు శ్రీలీల న్యూడ్, కృతి సనన్ వచ్చి హైఫెన్, అండ్ ఇప్పుడు సమంత సీక్రెట్ కెమిస్ట్రీ. అట్లా ద పీపుల్ ఆర్ ఇంటూ. నయనతారకు ఒకటి ఉంది, నయనతార అది సమంతకి మన గిఫ్ట్ పంపించడం. సి ఆల్ ద హీరోయిన్స్ ఆర్ టుగెదర్. సమంతకి బూస్టప్ ఇస్తారు, సమంతకి బూస్టప్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది, లేకపోతే రారు కదా. కాకపోతే ఎంత కాదనుకున్నా అప్పట్లో అందరూ సమంత గారిని ఏదో అనేవారు, కాస్త బ్లేమ్ చేశారు. బట్ వాళ్ళు కూడా కాస్త రియలైజ్ అవుతున్నారేమో. రియలైజ్ అవ్వాలి, ఎందుకంటే అతని లైఫ్లో మూవ్ అయినప్పుడు ఈమె లైఫ్లో మూవ్ అవ్వకూడదని రూల్ ఏమైనా ఉందా? సరే వదిలేశారు, వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు కదా, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదా. మా అన్నని నువ్వు వదిలేసావు అని అనడం అంటే మీ అన్న కూడా వదిలేశాడు కామని. ఒకడంటే స్లిప్పర్ షాట్ ఆబ్వియస్గా వెనక్కి వస్తుంది. సో పీపుల్ టాక్స్ బట్ షీ ఈస్ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఏంటో ఆ క్యూట్ కపుల్ అన్న దగ్గర ఆగిపోయారు జనం. మనం అయిపోయింది కదా అని అనుకుంటాం, తర్వాత ఇంకోరు రారేమో కదా. వాళ్ళిద్దరి తర్వాత మళ్ళీ ఇంకొకరిని మనం చూడలేకపోవచ్చు. కానీ మంచిగా ఉంటే బాగుంటుందని చాలా మేబీ గాడ్ అలాంటి వాళ్ళని ఒక్కరినే క్రియేట్ చేస్తాడేమో. వై రిప్లికా? సమంత ఇస్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి. గాడ్ బ్లెస్ హర్. మంచి అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్.